అదేవిధంగా మరొక కొన్ని ప్రశ్నలు వచ్చాయి సార్. వాటిని మీ దృష్టిలోకి ఓకే. తీసుకొస్తాను. సార్ ఈయన పెనమర్తి సుబ్బరాజు గారు యేసుక్రీస్తు పాపరహితుడా అంటూ పెన్మెత్స, వారి ఇంటి పేరు పెన్మెత్స. పెనమెస్స సుబ్బరాజు గారు అంటున్నారు. ఆదాం హవ్వలు పాపము చేశారు, వారి నుండి పుట్టినదే మరియమ్మ కదా. మరియమ్మ ద్వారా పుట్టినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎలా పాపరహితుడవుతాడు? నేను నరకం వెళ్ళాలని కోరుకుంటున్న నా క్రైస్తవ మిత్రులకు వందనాలు అంటూ వారు చెబుతూ ప్రశ్నిస్తున్నటువంటి ఈ విషయంపై మీరు ఏమంటారు? ఇప్పుడు మొట్టమొదటి మాట మీరు అడిగిన ఆ రెండో ప్రశ్నకు నేను ముందు సమాధానం చెప్తాను. సుబ్బరాజు గారు కానీ ఏ మానవుడు కానీ నరకానికి వెళ్ళాలని క్రైస్తవులు కోరుకోవడం లేదు. వారు నరకానికి వెళ్ళాలని కోరుకునే వాళ్ళమైతే తప్పించుకునే మార్గం ఎందుకు చెప్తాం? అంతే, పోనీ అట్టే పోనీ అనుకుంటాం. అట్లా వెళ్ళొద్దని కదా. ఏ పరలోక మహిమలోకి, మహిమానందంలోకి మనం వెళ్తున్నాము, దాంట్లోకి నాస్తిక మిత్రులు, ఇతర మతాల్లోని భక్తులు అందరూ కూడా ఈ సత్యమైనటువంటి మోక్షానంద మార్గంలోకి రావాలి. అందరూ బాగుండాలి, ఈ భూమి మీద బాగుండాలి, ఈ లోకాన్ని వదిలిన తర్వాత కూడా అందరూ బాగుండాలని మనం సువార్త చెప్తున్నాం. వారు నరకానికి వెళ్ళాలని ఎవరు కోరుకోవట్లేదు. అసలు ఎవరు నరకానికి వెళ్ళాలని క్రైస్తవుడు కోరుకోడు. వెళుతాడని తెలిసి వాళ్ళ కొరకు భయపడుతున్నాం. వీఆర్ అఫ్రైడ్ అండ్ వీఆర్ సాడ్ that all those who reject Christ are sentencing themselves for eternal doom and damnation. తమ్మును తాము నిత్య శిక్షకు వాళ్ళు తమను తామే పంపించుకుంటున్నారు. అందుకని బాధ అంతే తప్ప అయ్యో సోదరుడు పరలోకానికి రాలేకపోతున్నాడే అనే బాధతో ఒకసారి కన్నీరు కూడా కార్చి ప్రార్థన చేస్తాం వీళ్ళందరి కొరకు, ఆల్ అన్బిలీవర్స్ కొరకు. గనక వారు నరకానికి వెళ్ళాలని ససేమరా నేను కోరుకోవట్లేదు. ఏ నాస్తిక మిత్రుడు కానీ, ఒక హిందూ సోదరుడు కానీ, ముస్లిం సోదరుడు కానీ, బౌద్ధుడు, జైనుడు ఎవరైనా సరే అందరి కొరకు యేసుప్రభు వారు తన పరిశుద్ధ రక్తము కార్చి అందరి పాప పరిహారం కొరకు శిక్ష అనుభవించాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రమ్మంటే అందులో నాస్తికులు ఉన్నారు, అన్ని మతాల ప్రజలు ఉన్నారు. కనుక యేసుప్రభు వారు అందరి కొరకు విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టాడని 1 తిమోతి 2:5 చెప్పబడింది. కాబట్టి వారు నరకానికి వెళ్ళాలని మనం కోరుకోవడం అనేది అభాండమే తప్ప వాస్తవం కాదు. ఎవ్వరు నరకానికి వెళ్ళొద్దు, అందరూ యేసుప్రభుని విశ్వసించి పరలోకానికి రండి. ఇది మన సువార్త. సరే, అంతకుముందు ఇంకా ఆదాం హవ్వలు పాపులు, వారికి పుట్టిన మరియమ్మ పాపి అయినప్పుడు యేసుక్రీస్తు ఎలా పరిశుద్ధుడు అవుతాడు? అయితే ఇప్పుడు సుబ్బరాజు గారు ఇప్పుడు లేటెస్ట్గా ఈ ప్రశ్న అడిగారు. కానీ నేను కొన్ని సంవత్సరాల తరబడి ఈ ప్రశ్నకు సమాధానం 100 సార్ల కంటే ఎక్కువ చెప్పుంటాను. మళ్ళీ చెప్తాను. మళ్ళీ చెప్పిందే చెప్పాలంటే నాకు సిగ్గేస్తుంది యాక్చువల్గా. నేను ఎప్పుడు రిపీట్ చేయరు ఏది కూడా. ఒకసారి చెప్తే ఫైనల్, వన్స్ అండ్ ఫర్ ఆల్. మళ్ళీ రిపీట్ నేను చేయను ఏది కూడా. ఇప్పటిదాకా ఎన్ని వేల ప్రసంగాలు చేశాను. ఎవ్రీ మెసేజ్ ఈజ్ న్యూ. అది కానీ ఇప్పుడు వారు అడిగారు అని మీరు అంటున్నారు కనుక నేను చెప్తాను. యేసుక్రీస్తులో మరియ భర్త అయిన యోసేపు రక్తము లేదు. యేసుక్రీస్తు శరీరము అనే పిండధారణ జరగడానికి యోసేపు రక్తము సంపర్కము అది కారణం కాదు. అసలు యోసేపు మరియా ఇంకా వీరు ఏకము కాకమునిపే ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆ యేసు దేహంలో యోసేపు రక్తం ఎలాగలేదో అలాగే మరియ రక్తం కూడా లేదు. యేసు దేహాన్ని నిర్మించటానికి తండ్రి అయిన దేవుడు యోసేపు వీర్యాన్ని వాడుకోలేదు, మరియ అండమును కూడా వాడుకోలేదు.
మరియం అండము అనేది ఫలదీకరణం చెంది ఉంటే అదే యేసు దేహం అయితే డెఫినెట్గా యేసు పాపి అవుతాడు 100%. ఓకే. ఎందుకంటే మరియములో ప్రవహించినటువంటి రక్తం ఆదాము హవ్వల రక్తమే. అదే యేసులోకి వచ్చి నాకు ఇంకా ఈయన పాపి కాకుండా ఎలా పోతాడు? అయితే మరియమ్మలో ప్రవహించింది ఆదాము హవ్వల రక్తమే కానీ మరియమ్మలో ప్రవహించిన రక్తం యేసులోనికి రాలేదు. బికాజ్ మరియమ్మ యొక్క ఓవం, ఆమె యొక్క అండమును దేవుడు వాడుకోలేదు. మరి వాడుకోక అండము కూడా లేకుండా మరి ఎలాగా ఫలదీకరణమైందంటే, శూన్యములో సకల బ్రహ్మాండమును వాక్కు చేత కలిగించిన దేవుడు గ్రహమండలాలు కలుగును గాక, పంచభూతములు కలుగును గాక, చీకట్లు వెలుగును కలుగును గాక అంటే అన్ని పుట్టుకొచ్చింది కదా. అలాగే ఆ కన్యమరియ గర్భ సంచిలో ఒక పిండము, నూతన శిశువు పిండము కలుగును గాక అన్నాడు, కలిగిందంతే. దేవుడు ఇప్పుడు ఒక కొత్త అండమును సృష్టించి కొత్త మానవ వీర్య కణాన్ని సృష్టించి అవుట్ సైడ్ హ్యూమన్ రేస్, మానవ జాతి పరిధికి వెలుపల వేరే కొత్త పరిశుద్ధమైన అండాన్ని సృష్టించి పరిశుద్ధమైన వీర్య కణాన్ని సృష్టించి వారెండింటిని ఫలదీకరణం చెందించి ఆ పిండమును మరియమ్మ గర్భంలో ఉంచాడు అంతే. ఓకే. ఎట్లాగంటే ఇవాళ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా కృత్రిమ గర్భధారణ జరుగుతుంది కదా. ఎవరో ఒకరు అండాన్ని దానం చేస్తారు, ఎక్కడి నుంచో వీర్యాన్ని తీసుకొస్తారు, ఈ రెండు టెస్ట్ ట్యూబ్లో కలిపి లాబొరేటరీలో కలిపి తల్లి కావాలనుకున్న కాలేకపోతున్న ఒక స్త్రీమూర్తి గర్భాశయంలో ఇది ఇంప్లాంట్ చేస్తారు. ఆమెలో పిండం పెరుగుతుంది, కానీ ఆమె అండము కాదు, ఆమె భర్త యొక్క వీర్యము కాదు. భర్త జీన్స్ కానీ మోసిన ఆమె జీన్స్ కానీ ఆ పిండానికి ఉండవు. ఈ అండము ఎక్కడిదో ఆ స్త్రీమూర్తి జీన్స్ ఉంటాయి. ఆ అండం ఫలదీకరణం చెందడానికి ఏ వీర్య కణాన్ని వాడారో ఆ పురుషుని జీన్స్ ఉంటాయి, కానీ వాళ్ళు ఎవరో తెలియదు, అన్నోన్ పీపుల్. కనుక ఇప్పుడు మానవుడే ఇంత సైన్స్ డెవలప్ చేసి ఒక స్త్రీమూర్తి గర్భాశయంలో పెరిగేటటువంటి ఆ అండము ఆ పిండము ఈమెకేమి సంబంధం లేకుండా అలాగా సాధ్యమైనప్పుడు, సర్వశక్తి గల దేవుడు శూన్యములో సకల ఆకాశ మహాకాశములు పరమాకాశమును సృష్టించిన గొప్ప దేవుడు ఒక చిన్న కన్య గర్భంలో ఒక పిండమును కలుగునుగాక అని సృష్టించలేడా? సృష్టించగలడు. యోసేపు రక్తం యేసులో లేదు, మరియ రక్తం కూడా యేసులో లేదు. మరియమ్మ వరకు ఆదాము హవ్వల రక్తమే. యేసు దగ్గర నుండి ఏంటంటే ఆమె రక్తం లేకుండా, ఆమె అండము కాకుండా కొత్త అండము కొత్త పిండమే కాబట్టి యేసు కార్చినది దేవుని రక్తం అని అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 28వ వచనంలో రాయబడి ఉంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ సంఘమును గూర్చి మిమ్మల్ని గూర్చి జాగ్రత్తగా ఉండండి అని ఎఫెసు సంఘ పెద్దలకు పౌలు భక్తుడు చెప్పాడు, యాక్ట్స్ 20th chapter 28th verse. కనుక యేసు కార్చింది దేవుని రక్తం ఎలాగైంది అంటే మరియకు సంబంధం లేని రక్తం, యోసేపుకు సంబంధం లేని రక్తం. కనుక అందుకు యేసు పరిశుద్ధుడు. బైబిల్లో ఈ వచనాలు ఉన్నాయి కనుక మనం యేసు పరిశుద్ధుడు, బైబిల్ చెప్పింది. ఆయన పరిశుద్ధుడని చెప్పింది, ఎందుకు పరిశుద్ధుడో కూడా చెప్పింది. ఆయన కార్చింది గాడ్స్ ఓన్ బ్లడ్, నాట్ మేరీస్ బ్లడ్, నాట్ జోసెఫ్స్ బ్లడ్, గాడ్స్ ఓన్ బ్లడ్. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.